ముఖ్యంగా గర్భవతులు ఈ లవణాన్ని కాల్కేరియా ఫ్లోర్ని వాడుకున్నట్టయితే గర్భాశయం జారిపోకుండా ఉండటం, అలాగే బలంగా తయారవటం మరియు సుఖప్రసవం అవటం అనేది జరుగుతుంది. ఈ లవణాన్ని కాల్కేరియా ఫాసు, కాలీఫాసు, మెగ్నీషియం ఫాస్ లాంటి ఇతర లవణాలతో గర్భవతులు కనుక వాడుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన బలమైనటువంటి పిల్లలు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది, సుఖప్రసవం అవుతుంది. ఈ రోజుల్లో సుఖప్రసవం అనే మాటకి అవకాశం లేకుండా పోయింది. ఎక్కువ మంది ఆపరేషన్ల వైపు వెళ్తున్నారు. అలా ఆపరేషన్ల వైపు వెళ్ళటం వలన వాళ్ళ ఆరోగ్యం దీర్ఘకాలంలో దెబ్బతింటుంది. ఈ విషయాన్ని గమనించి గర్భవతులు ఈ 4 లవణాలని వాడుకుంటే ఆరోగ్యమైనటువంటి పిల్లలు కలగటమే కాకుండా తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని గమనించగలరు. ఈ లవణాలని గుర్తించటంలో ముఖ్యమైన అంశం వాపులు, కంతులు. శరీరం మీద ఎక్కడైనా సరే కంతులు ఉన్నట్లయితే ఈ లవణాన్ని వాడుకోవచ్చు. అలాగే తల మీద మనకి ఎముకల పైన ఏదైనా వాపు వచ్చినట్లయితే ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఎక్కడైతే ఈ కంతులు ఏర్పడి గట్టిగా ఉంటాయో ఆ గట్టిగా ఉన్నటువంటి కంతులని సూచించేటటువంటి మొదటి లక్షణం కాల్కేరియా ఫ్లోర్. ఆ గట్టిగా ఉన్న కంతుల్ని గమనించినట్లయితే కాల్కేరియా ఫ్లోర్ వాడుకోవటం ద్వారా ఆ కంతుల్ని తగ్గించుకోవచ్చు. ఇక మనసు విషయానికి వస్తే మానసిక లక్షణాలను ఆధారంగా చేసుకుని ఈ లవణాన్ని మనం గుర్తించవచ్చు. ఎట్లాగంటే ఎప్పుడూ ఆందోళనకరంగా ఉంటారు. మరీ ముఖ్యంగా ధన నష్టం జరుగుతుందేమోననే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు చెరచెరలాడుతూ ఉంటారు, భయంతో కూడి ఉంటారు. ఎప్పుడైతే ఈ డబ్బు వ్యవహారాల్లో ఆలోచనలు విపరీతంగా ఉంటాయో వారికి